Hello friends, very good evening. Welcome to 15th October Daily Hindu News Analysis. So friends, ఈ వీడియోలో మనము 15th October హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని బోత్ ప్రిలిమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఏ విధంగా అడుగుతారనేటువంటివి మనం అయితే కనుక డిస్కస్ చేద్దామండి. సో లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. సో బిఫోర్ దట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద మనకి ఏంటి అని అంటే కనుక మన యొక్క ప్లాట్ఫారంలో మనము యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ అయితే కనుక మనం ప్రొవైడ్ చేస్తున్నాము. ఐ విల్ బి ద వన్ హూ విల్ టేకప్ దీస్ క్లాసెస్ అండి. అయితే డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్ వీడియోస్లో మనం ఏం చేస్తున్నాము అంటే హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని తీసుకుని మనం అనాలిసిస్ క్యారీ అవుట్ చేస్తున్నాం. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ దేర్ ఆర్ అదర్ ఇంపార్టెంట్ వెబ్సైట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, న్యూస్ ఆన్ ఏఐఆర్ అని చెప్పేసి మనకి అదర్ ఇంపార్టెంట్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. అందులోంచి కూడా మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే పబ్లిష్ అవుతూ ఉంటాయి. అయితే వాటిల్ని మనము ఈ యొక్క కరెంట్ అఫైర్స్ కోర్స్లో మనం అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది. డైలీ మీకు లైవ్ క్లాసెస్ అయితే కనుక జరుగుతాయండి. యాజ్ పార్ట్ ఆఫ్ ద దివాళీ సెలబ్రేషన్స్ 5,000 రూపీస్ ఛార్జ్ చేసేటువంటిది మీకు కేవలం 4,000 రూపాయలకే మీకు అయితే అందుబాటులో ఉంటుంది. అండ్ మోస్ట్ యూనిక్ ఫీచర్ ఏంటో చెప్పిన దీనికి లైఫ్ టైమ్ వ్యాలిడిటీ అనమాట. యూ విల్ బి పేయింగ్ ఓన్లీ వన్స్ బట్ యూ విల్ ఎంజాయ్ ద బెనిఫిట్ ఫర్ యువర్ లైఫ్ టైమ్. మీరు యూపీఎస్సీ వరల్డ్లో ఉన్నంత వరకు, మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నంత వరకు ఫర్ దట్ మ్యాటర్. సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ ఎనీ అదర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కూడా మనకి అయితే కనుక హెల్ప్ చేస్తాయన్నమాట ఇవి. సో ఎస్, అయితే ఈ యొక్క ఆఫర్ మీకు 31st అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్ అండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. అయితే ఈవేళ క్లాస్లో కూడా మనం ఏం డిస్కస్ చేస్తాము, ఈవెన్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో కూడా ఏం డిస్కస్ చేస్తాము అనేటువంటిది నేను మీకు అయితే కనుక చూపిస్తాను హియర్ ఇట్ సెల్ఫ్. సో లెట్స్ మూవ్ ఫార్వర్డ్. సో మీరు ఇక్కడ ఇండెక్స్ చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఇంపార్టెంట్ ఈవేళ మనం చూసేటువంటి ఆర్టికల్స్లో BIS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ షుడ్ ఎన్ష్యూర్ యాక్సెస్ టు హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది. ఎన్ష్యూరింగ్ ఏ ప్రాపర్ సోషల్ సేఫ్టీ నెట్ ఫర్ ద గిగ్ వర్కర్స్ అని చెప్పేసి ఎడిటోరియల్ అయితే మనం ఇవాళ డిస్కస్ చేయాలి. మన యొక్క RBI గవర్నర్ శక్తికాంత్ దాస్ మాట్లాడుతూ బ్యాంక్స్ మస్ట్ రైడ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ బిగ్ టెక్ అడ్వాంటేజెస్, నాట్ ద అదర్ వే రౌండ్ అని చెప్పేసి మనకి చెప్తున్నారు. Then fourth important one, attacks against the United Nations peacekeepers may be considered as war crimes. Guterres warns Israel. Antonio Guterres anamata. So then next one, ట్రియో విన్స్ ఎకనామిక్స్ నోబెల్ ఫర్ ద వర్క్ ఆన్ వెల్త్ ఇన్ఈక్వాలిటీ మీద వర్క్ చేసినటువంటి 3 ప్రామినెంట్ పీపుల్కి, ఇంపార్టెంట్ పర్సనాలిటీస్కి మనకి ఏంటి అని అంటే కనుక ఎకనామిక్స్ నోబెల్ ప్రైజ్ అయితే కనుక ఇవ్వడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇండియా అండ్ రష్యా డిస్కస్ ట్రైనింగ్ ఆఫ్ సెయిలర్స్ ఫర్ ద పోలార్ నావిగేషన్, డెవలప్మెంట్ ఆఫ్ ద జాయింట్ ప్రాజెక్ట్స్ అని చెప్పేసి మనకి పబ్లిష్ అయ్యాయి. సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్ దట్ వీ విల్ బి లుకింగ్ ఇన్ ద టుడేస్ డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. సో డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్లో మనం చూడాల్సినటువంటివి మనం ఇక్కడైతే కనుక డిస్కస్ చేస్తాం ఈ క్లాస్లో. ఇక ఈవేళ నైట్ లైవ్ క్లాస్లో మనం డిస్కస్ చేసేటువంటివి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టాక్ అబౌట్ సంథింగ్ కాల్డ్ యాజ్ మురైన్ టైఫూస్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఒక ఇంపార్టెంట్ దాని గురించి మనం అయితే డిస్కస్ చేయాలి. 75-year-old కేరళ మ్యాన్ అయితే కనుక దీనివల్ల డయాగ్నైజ్ అయితే అయ్యారు. అండ్ అలాగే డ్రాగన్ డ్రోన్స్ గురించి అయితే కనుక మనం అయితే కనుక చూడాలండి. అంటే నాగార్జున సాగర్, సో దట్ ఈస్ ఎన్విరాన్మెంట్ స్టాటిస్టిక్స్ ఇండియా 2024 రిపోర్ట్ని బట్టి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క లెపర్డ్ పాపులేషన్ గురించి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ పబ్లిష్ అయింది. అండ్ SFIO సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ గురించి అయితే కనుక మనం డిస్కస్ చేస్తాం. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ దట్ వీ విల్ బి లుకింగ్ ఇన్ ద కరెంట్ అఫైర్స్ కోర్స్. ఇందాక నేను మీకు చూపించినటువంటి కరెంట్ అఫైర్స్ కోర్స్లో మీకు అయితే కనుక మనం డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ యూ కెన్ కాల్ ఆన్ టు దిస్ పర్టికులర్ నెంబర్. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు అయితే కనుక క్లియర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే బైలింగ్వల్ మోడ్లో మీకు చెప్పబడడం జరుగుతుందండి. సో బోత్ తెలుగు అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్లోనే మనం చెప్తాం. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు లైవ్లోనే నన్ను అయితే కనుక అడగచ్చు, మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. ఎస్, లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్. బట్ బిఫోర్ దట్ దేర్ వాజ్ వన్ మోర్ అనౌన్స్మెంట్. మన యొక్క యూపీఎస్సీ ఫ్లాగ్షిప్ ప్రిలిమ్స్ ప్లస్ కమ్ మెయిన్స్ కోర్స్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అయితే కనుక వస్తాయి. యాజ్ పార్ట్ ఆఫ్ దివాళీ సెలబ్రేషన్స్ అండర్లో మనకి 30,000 రూపీస్ ఛార్జ్ చేసేటువంటి కోర్స్ మీకు కేవలం 24,000 రూపాయలకే మీకు అయితే కనుక అందుబాటులో ఉంటుంది. అండ్ అలాగే
అలాగనే ఇందాకట్లాగే ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటే వస్తుంది. ఈవెన్ దో యు ఆర్ అన్ అబ్సల్యూట్ బిగినర్ అయినా కూడా మీకు ఏంటి అని అంటే కనుక ఈ కోర్స్ మీకు ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ అయితే కనుక ఎన్హాన్స్ అయితే చేయడం జరుగుతుంది. ఆఫర్ మీకు 31st అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్ అండి. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ జనరల్ స్టడీస్, ఆప్షనల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మెయిన్స్ పర్స్పెక్టివ్లో. వీఆర్ ఆఫరింగ్ ఆల్ పాపులర్ ఆప్షనల్స్ అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రో, తెలుగు లిటరేచర్. సో దీనికి మనం యాజ్ పార్ట్ ఆఫ్ దివాళీ సెలబ్రేషన్స్ 25,000 రూపీస్ అయితే మనం ఛార్జ్ చేస్తున్నాం. కేవలం మీకు 20,000 రూపాయలకి మీకు అయితే అందుబాటులో ఉంటుంది. ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీయే, 31st అక్టోబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఎస్ ఫ్రెండ్స్, దట్స్ ఇట్. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. సో ఐ థింక్ దిస్ ఈజ్ ఎనఫ్. లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్ అండి. మనం అయితే కనుక డిస్కషన్ అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆర్టికల్, BIS షుడ్ ఎన్ష్యూర్ యాక్సెస్ టు హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి అయితే కనుక మాట్లాడుతున్నారండి. సో స్టాండర్డ్స్ ఆర్ సంథింగ్ విచ్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఎవర్ ద సెక్టార్ ఇట్ ఈస్, దట్ డజంట్ మ్యాటర్. సో బట్ ఎవ్రీ కంపెనీ, ఎవ్రీ బిజినెస్ హ్యాస్ టు ఎన్ష్యూర్ దట్ సో దే ఆర్ ఫాలోయింగ్, దే ఆర్ కాంప్లయంట్ విత్ రెస్పెక్ట్ టు దీస్ స్టాండర్డ్స్. ఈ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వటం వల్ల మనం ఏం చేయొచ్చు అని అంటే కనుక కన్జ్యూమర్స్కి క్వాలిటీ ప్రొడక్ట్స్ని మనం అందించగలం. మరి ఎప్పుడైతే అంటే ఆ యొక్క పీపుల్ యొక్క వెల్బీయింగ్ అనేటువంటిది మనకి ఏంటి అని అంటే కనుక మనం అందించేటువంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పేసి మన యొక్క కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్టర్ అయితే కనుక మాట్లాడుతున్నారండి. అయితే రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ జరిగింది విత్ రెస్పెక్ట్ టు వరల్డ్ స్టాండర్డ్స్ డే అంటారనమాట. వరల్డ్ స్టాండర్డ్స్ డే, వరల్డ్ స్టాండర్డ్స్ డే ఆర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్టాండర్డ్స్ అని కూడా మనం అయితే కనుక పిలవచ్చు. ప్రతి ఏడాది కూడా మనము ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్టాండర్డ్స్, సో ప్రతి ఏడాది కూడా మనం ఏంటి అని అంటే కనుక 14th అక్టోబర్, సో ఓకే 14th అక్టోబర్న మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క వరల్డ్ స్టాండర్డ్స్ డే అనేటువంటి దాన్ని మనం అయితే సెలబ్రేట్ చేయడం జరుగుతుందండి. ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే కనుక సో టు క్రియేట్ అవేర్నెస్ పర్టికులర్లీ లైక్ అమాంగ్ ద రెగ్యులేటర్స్, అంటే ప్రపంచం మొత్తంలో, దేశాల మొత్తంలో ఉండేటువంటి రెగ్యులేటర్స్ అందరికీ, అండ్ అలాగనే మనకి ఏంటంటే కన్జ్యూమర్స్కి, సో ప్రైవేట్ సెక్టార్ ప్లేయర్స్కి అందరికీ కూడా అవేర్నెస్ని క్రియేట్ చేయడం. దేని గురించి? అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్టాండర్డైజేషన్. సో రెగ్యులేటర్స్కి, నెక్స్ట్ వచ్చేసి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, కన్జ్యూమర్స్కి మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క స్టాండర్డైజేషన్ గురించి, ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాండర్డ్స్ గురించి మనము అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి మనమైతే కనుక ఈ యొక్క వరల్డ్ స్టాండర్డ్స్ డే అనేటువంటి సెలబ్రేట్ చేస్తాము. ఈ యొక్క యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ వరల్డ్ స్టాండర్డ్స్ డే మనకి మన కంట్రీలో స్టాండర్డ్స్ బాడీ ఏదైతే ఉంది అని అంటే కనుక దట్స్ అ రెగ్యులేటర్, దట్ ఈజ్ నోన్ యాజ్ BIS అంటారనమాట. BIS స్టాండ్స్ ఫర్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేటువంటి బాడీ మన కంట్రీలో ఏంటి అని అంటే స్టాండర్డ్స్ని ప్రిస్క్రైబ్ చేయడము, అండ్ అలాగనే సో ఆల్ ద బిజినెసెస్ మనకి ఈ యొక్క స్టాండర్డ్స్ని కాంప్లయంట్ అవుతున్నాయా లేదా అనేటువంటి చూడడము అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా వీళ్ళైతే చూడడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మన యొక్క కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ వెల్బీయింగ్ ఆఫ్ ద కన్జ్యూమర్ ఈజ్ డిపెండెంట్ అపాన్ ద యాక్సెస్ టు క్వాలిటీ ప్రొడక్ట్స్. సో దేర్ ఫోర్ దట్ దిస్ BIS షుడ్ ఎన్ష్యూర్ దట్ ఎవ్రీబడి హ్యావ్ ద యాక్సెస్ టు దిస్ హై క్వాలిటీ ప్రొడక్ట్స్. సో ఎవరు కూడా అంటే ఏ బిజినెస్ కూడా ఎటువంటి మిస్లీడింగ్ క్లెయిమ్స్ కూడా చెయ్యకుండా వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ గురించి అంటూ మనకి ఎయిర్ ప్యూరిఫైయర్ ఇండస్ట్రీ గురించి అయితే కనుక మాట్లాడుతున్నారండి. సో దేర్ ఆర్ సో మెనీ మిస్లీడింగ్ క్లెయిమ్స్ ఆర్ బీయింగ్ డన్ బై ద ఎయిర్ ప్యూరిఫైయర్ ఇండస్ట్రీ కంపెనీస్ ఏవైతే మనకి ఈ యొక్క ఎయిర్ ప్యూరిఫైయర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారో అందులో ఎటువంటి బేసిక్ ఫీచర్స్ కూడా లేకపోయినా కూడా సో దే ఆర్ ఫేక్గా మనకి ఏంటి అని అంటే కనుక మీకు ఆ ఫీచర్స్ని మీకు ఇది చేస్తుంది, ఆ ఫీచర్స్ని ఇది చేస్తుంది, సో మీకు ఎయిర్ని ఇంతలా ప్యూరిఫై చేస్తుంది అని చెప్పేసి ఫాల్స్ అండ్ మిస్లీడింగ్ క్లెయిమ్స్ అనేటువంటివి చేస్తున్నారు. సో వీటి వల్ల పీపుల్ ఏంటి అని అంటే కనుక నమ్మి వీటిని అయితే పర్చేస్ చేస్తున్నారు అని చెప్పి మనకి ఈ యొక్క ఇష్యూని స్పెసిఫిక్గా మనకైతే కనుక రైజ్ చేయడం అయితే కనుక జరిగింది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ దట్ సో నో కంపెనీ షుడ్ మిస్లీడ్, సో దే షుడ్ నాట్ ప్రొవైడ్ ఎనీ మిస్లీడింగ్ క్లెయిమ్స్ అబౌట్ దేర్ పర్టికులర్ ప్రొడక్ట్స్ అండి. లెట్ us read the important points with respect to these things. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ మనం చూసుకున్నట్లయితే కనుక మనకి కన్స్యూమర్ అఫైర్స్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి emphasized the importance of
యాక్సెస్ టు హై క్వాలిటీ ప్రొడక్ట్స్. ప్రతి ఒక్కరికి కూడా మనకి హై క్వాలిటీ ప్రొడక్ట్స్కి యాక్సెస్ అయితే కనుక ఉండాలి. ఫర్ ద కన్జ్యూమర్ వెల్ బీయింగ్ డ్యూరింగ్ ఎన్ ఈవెంట్ దట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై ద BIS, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. మన కంట్రీలో మనకి ఏంటి అని అంటే కనుక స్టాండర్డ్ సెట్టింగ్ బాడీ. సో దట్ స్టాండర్డ్ రెగ్యులేటర్ ఈజ్ వాట్ ఈస్ ద బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ మనకి. So Bureau of Indian Standards on the World Standards Day. As I previously said, as part of the World Standards Day celebration మనకి Bureau of Indian Standards వాళ్ళు అయితే కనుక ఈ యొక్క ఈవెంట్ని ఆర్గనైజ్ చేశారు. అక్కడ మన యొక్క కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి అయితే కనుక మాట్లాడుతున్నారు. సో హియర్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్ మీకు ఏం పాయింట్స్ తెలియాలి అనేటువంటిది కూడా మనం అయితే డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ వన్, కన్జ్యూమర్ వెల్ బీయింగ్ అండ్ ద క్వాలిటీ ప్రొడక్ట్స్. సో ద అట్మోస్ట్ ప్రయారిటీ మనకి BIS దేనికి ఇవ్వాలి అని అంటే కనుక కన్జ్యూమర్ వెల్బీయింగ్కి అండ్ అలాగే మార్కెట్లో క్వాలిటీ ప్రొడక్ట్స్ అందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా మనం ఏంటి అని అంటే కనుక BIS అయితే కనుక చూడాలి అని చెప్పి మనకి కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్టర్ మాట్లాడుతున్నారు. హీ హైలైటెడ్ దట్ కన్జ్యూమర్ వెల్బీయింగ్ ఈజ్ డైరెక్ట్లీ లింక్డ్ టు ద యాక్సెసిబిలిటీ ఆఫ్ ద క్వాలిటీ ప్రొడక్ట్స్, thereby cautioning against the misleading claims, particularly the industries like air purifiers లాంటి ఇండస్ట్రీస్లో మనకి ఏం చేస్తున్నారు అని అంటే కనుక మిస్లీడింగ్ క్లెయిమ్స్ అనేటువంటిది చేస్తున్నారు. క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేటువంటివి వాళ్ళు ప్రొవైడ్ చేయకపోతూ ఉన్నా కూడా సో వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఫేక్ మార్కెటింగ్ ద్వారా ఫేక్ ఫీచర్స్ని అయితే కనుక మనకి చెప్తున్నారని చెప్పేసి మనకి ఈ ఇష్యూని హైలైట్ చేస్తున్నారండి. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటి అని అంటే కనుక హీ హ్యాస్ అడ్వకేటెడ్ ఫర్ వన్ ఇంపార్టెంట్ policy that is known as one nation one standard policy, like one nation one election అనేటువంటిది మనకి ఎలాగో అలాగే మనకి ఏంటి అని అంటే వన్ నేషన్ వన్ స్టాండర్డ్ పాలసీ అనేటువంటి దాన్ని కూడా మనకి తీసుకుని రావడం అయితే అడ్వకేట్ చేస్తున్నారు దీని గురించి. సో హీ అడ్వకేటెడ్ ఫర్ ద వన్ నేషన్ వన్ స్టాండర్డ్ పాలసీ which aims to ensure coherence and synergy among the different stakeholders. So like be it consumers and as well as producers, ivattu andante kuda different stakeholders anamata, promoting a unified standardization framework for India, ensuring the high quality standards. Ippudu Bureau of Indian Standards, now he is asking the BIS to ensure that every citizen has access to the safe, reliable and the high quality products. So they need to be safe, they need to be reliable. Reliable means dependable. So దాని మీద ఆధారపడచ్చు అని చెప్పేసి reliable and high quality products and as well as services across the country అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. And particularly as we discussed, he criticized the air purifier industry for making the false claims about the effectiveness of their products when linked to that of the air quality index. So people మనకి ఏంటి అంటే కన్జ్యూమర్స్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో చూసుకుని సో సిన్స్ ద ఎయిర్ క్వాలిటీ ఈజ్ కంపారిటివ్లీ లో సో దే ఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ ద ఎయిర్ క్వాలిటీ విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ ఎయిర్ ప్యూరిఫైయర్స్. సో బట్ దీస్ ఆన్ ద అదర్ హ్యాండ్ దీస్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ మనకి ఏం చేస్తున్నారు అని అంటే ఈ విధమైనటువంటి మిస్లీడింగ్ క్లెయిమ్స్ అవి చేయటం వల్ల మనకి పూర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అనేటువంటివి వీళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ యొక్క స్టాండర్డ్స్ దే ఆర్ నాట్ కాంప్లైంట్ విత్. సో దేర్ ఫోర్ ఇట్ ఈస్ అ డ్యూటీ ఆఫ్ ద BIS టు ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ sector, every industry, be it an air purifier industry or whatever that industry for that matter, so everybody has to follow these standards అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది. He noted that many products contain only basic components but they are marketed with that of the misleading features. Now comes the underlying organization that is called as Bureau of Indian Standards గురించి అయితే కనుక మనం అయితే కనుక తెలుసుకోవాలండి. Bureau of Indian Standards అనేటువంటి here this is the website of the Bureau of Indian Standards. We are BIS, Bureau of Indian Standards, the National Standards Body of India అంటాం అనమాట దీన్ని మనం. So we develop and publish the Indian standards, implement the conformity assessment schemes, recognize and run the laboratories for the conformity assessment, implement hallmarking, work for consumer empowerment, conduct the capacity building programs. ఇవన్నీ కూడా మేము క్యారీ అవుట్ చేస్తాము అని చెప్పేసి BIS యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే కనుక మనకైతే చెప్తోంది. BIS is the India's national standards body which comes under Ministry of Consumer Affairs, Food and as well as Public Distribution అండర్లోకి మనకైతే కనుక వస్తుందండి. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ సెట్టింగ్ ద స్టాండర్డైజేషన్ ఇన్ అవర్ కంట్రీ అండ్ అలాగే క్వాలిటీ అష్యూరెన్స్ అనమాట. ఇది మనకి మన యొక్క కంట్రీని కూడా మనకి BIS వాళ్ళు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ లైక్ ISO, IEC
IEEE ఇలాంటి పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి సంబంధించినటువంటి అక్కడ కూడా ఇండియాని రిప్రజెంట్ చేయాలి అని అంటే కనుక మన యొక్క నేషనల్ రెగ్యులేటర్గా, స్టాండర్డ్స్ రెగ్యులేటర్గా మనల్ని అయితే కనుక రిప్రజెంట్ చేస్తుంది ఈ యొక్క బాడీ. సో ఫ్రమ్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మనకైతే కనుక అడుగుతారు, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేటువంటిది మనకి ఎప్పుడు ఏ యాక్ట్ ద్వారా మనకి కన్స్టిట్యూట్ చేయబడింది, నెక్స్ట్ వచ్చేసి ఏ మినిస్ట్రీ అండర్లోకి మనకు వస్తుంది, వాట్ ఇస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద BIS, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అనేటువంటి ఆస్పెక్ట్ అయితే కనుక మీకు తెలియాలి. యాజ్ ఎ లేమెన్గా మనకేం తెలియాలి అంటే, యాజ్ ఎ లేమెన్గా ఏం తెలియాలి అని అంటే కనుక, యాజ్ ఏ కన్జ్యూమర్ ఇట్ ఈస్ యువర్ రైట్ టు గెట్ ద గుడ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అనమాట, విచ్ ఆర్ సేఫ్, రిలయబుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకేంటి అని అంటే కనుక సో ద ప్రొడక్ట్స్ అనేటువంటిది మనకైతే కనుక ప్రొవైడ్ అయితే చేయగలగాలి. సో వితౌట్ ఎనీ మేకింగ్ ద ఫాల్స్ క్లెయిమ్స్. ఎస్, దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. మనకి ఫస్ట్ మనకి పబ్లిష్ అయితే అయ్యింది. సంథింగ్ విత్ రెస్పెక్ట్ టు వరల్డ్ స్టాండర్డ్స్ డే గురించి ఆర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ స్టాండర్డ్స్ పరిస్థితి ఏంటి, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టాండర్డైజేషన్, ఎందుకు ఈ స్టాండర్డైజేషన్ అనేటువంటిది కావాలి, సో ప్రతి సెక్టార్లోనూ కూడా ఆ ఇండస్ట్రీస్ ఎందుకు ఈ యొక్క స్టాండర్డ్స్ని మీట్ అవ్వాలి అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక ఈ పాయింట్స్ అయితే కనుక మనం డిస్కస్ చేయడం జరిగింది. లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు దట్ ఆఫ్ ద next important article. So this was something related to that of the editorial and ensuring a proper social safety net for the gig workers అని చెప్పేసి పబ్లిష్ అయింది ఆర్టికల్. సెకండ్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఎన్ష్యూరింగ్ ఏ ప్రాపర్ సోషల్ సేఫ్టీ నెట్ ఫర్ ద గిగ్ వర్కర్స్ అని చెప్పేసి మనకైతే కనుక ఎడిటోరియల్ పబ్లిష్ అయిందండి. సో దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ప్రొటెక్షన్ ఆఫ్ గిగ్ వర్కర్స్ అనమాట. గిగ్ వర్కర్స్ ఆర్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అని చెప్పేసి అంటాం మనం. అంటే ఫర్ ఏ టెంపరీ పర్పస్, షార్ట్ టర్మ్ అసైన్మెంట్స్ మనకి చేసేటువంటి వాళ్ళు మనం ఏంటి అని అంటే కనుక గిగ్ వర్కర్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి, ఆర్ ప్లాట్ఫామ్ వర్కర్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో, ర్యాపిడో, స్విగ్గీ, ఇవన్నీ కూడా మనకి ఏంటి అని అంటే ఇందులో పనిచేసేటువంటి సో ఈ యొక్క డెలివరీ పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో సో దే కెన్ బి కన్సిడర్డ్ యాజ్ గిగ్ వర్కర్స్. సో ఓకే, ర్యాపిడో ఈజ్ వన్ సచ్ ఎగ్జాంపుల్. అయితే మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క గిగ్ వర్కర్స్ వీళ్ళు దే ఆర్ బీన్ టర్మ్డ్ యాజ్ కాంట్రాక్టర్స్. సో దే ఆర్ బీన్ టర్మ్డ్ యాజ్ దేర్ ఓన్ బాసెస్ ఫర్ దెమ్సెల్స్ అని చెప్పేసి మనకి కంపెనీస్ ఊబరు, ఓలా ఇవన్నీ కూడా చెప్తున్నాయన్నమాట. అయితే వీళ్ళు ఫార్మల్ ఎంప్లాయర్ రిలేషన్షిప్లోకి అయితే కనుక మనకైతే కనుక రారు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. దీని మూలాన మనకి ఏంటంటే ఈ కంపెనీస్ అన్నీ కూడా ఈ యొక్క లేబర్ లాస్ని వాళ్ళకి ఫాలో అవ్వకుండా వర్తించనివ్వకుండా మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళు ఎస్కేప్ అయితే అవుతున్నారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళని మనకి ప్రొటెక్ట్ చేయడానికి గవర్నమెంట్ ఒక కొత్త లెజిస్లేషన్ అయితే కనుక డ్రాఫ్ట్ చేస్తున్నారు. ద మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్. సో ఈ యొక్క యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఒక కొత్త నేషనల్ లాన్ అయితే కనుక మనకి తీసుకుని వస్తున్నారండి, పర్టికులర్లీ ఈ యొక్క గిగ్ వర్కర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి. అంటే వీళ్ళకి కూడా మనం ఏంటి అని అంటే కనుక హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ రిటైర్మెంట్ సేవింగ్స్ని ప్రొవైడ్ చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక గవర్నమెంట్ అయితే ఒక లాన్ అయితే తీసుకుని రాబోతోంది, డ్రాఫ్ట్ చేస్తున్నారు. సో దీంట్లో ఈ లా ప్రకారం ఏంటి అని అంటే కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఈ యొక్క అగ్రిగేటర్స్ ఎవరైతే ఉన్నారో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఊబర్, ఓలా, ఈ అగ్రిగేటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు 1 to 2% ఆఫ్ ది రెవెన్యూని ఈ యొక్క సోషల్ సెక్యూరిటీ ఫండ్ అనేటువంటి దానికి కంట్రిబ్యూట్ అయితే కనుక చేయాలి. సో దట్ ఈ ఫండ్ నుంచి మనం ఏం చేస్తాము అని అంటే కనుక ఆ యొక్క గిగ్ వర్కర్స్కి మనము హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ని వీటన్నిటిని కూడా ప్రొవైడ్ చేస్తాము అని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతోందండి. అండ్ అలాగనే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే కనుక ఈ యొక్క గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మనకి సో ఈ యొక్క రిజిస్టర్ అయితే కనుక అవ్వాలి, ఇన్ ద ఈస్ట్రామ్ పోర్టల్ అండర్లో మనకైతే కనుక రిజిస్టర్ అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం 14 day ప్రయర్ నోటీస్ అయితే కనుక వీళ్ళకి ఇవ్వాలి బిఫోర్ టెర్మినేషన్. అంటే వ్యాలిడ్ ఏ రీజన్ మీద మీరు ఏంటి అని అంటే టెర్మినేట్ చేస్తున్నారు అనేటువంటిది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 14 days ముందుగానే మనకి ఏంటి అంటే ప్రయర్గా ఇన్ఫామ్ అయితే కనుక చేయాలి అని చెప్పి కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ని గవర్నమెంట్ అయితే ఇంట్రడ్యూస్ చేయబోతోంది. దీనికి సంబంధించి ఆథర్ అయితే కనుక ఈ యొక్క లెజిస్లేషన్ గురించి మాట్లాడుతూ కొన్ని ఇంపార్టెంట్ క్రిటిసిజమ్స్, అలాగే కోర్ ప్రాబ్లమ్ ఆఫ్ ద ఈ యొక్క ప్రాబ్లం ఏంటి, దేనికి సంబంధించింది ప్రాబ్లం అంతా కూడా ఎలా సాల్వ్ చేయొచ్చు అని చెప్పి సజెషన్స్ని కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఈ యొక్క లేబర్ కోడ్స్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారనమాట.
లేబర్ లాస్ ఆర్ వెరీ వెరీ కాంప్లికేటెడ్ ఇన్ అవర్ కంట్రీ అండి. వాటిల్ని సింప్లిఫై చేయడానికి మనకి ఏంటి అని అంటే కనుక 2019-20లో మనకి ఏం చేశారు అని అంటే ఎగ్జిస్టింగ్ లేబర్ లాస్ అన్నిటినీ కూడా సబ్స్యూమ్ చేసేసి కొత్త లేబర్ కోడ్స్ని 4 లేబర్ కోడ్స్ని మనకి గవర్నమెంట్ అయితే తీసుకుని వచ్చారు. లైక్ సంథింగ్ కాల్డ్ యాజ్ కోడ్ ఆన్ వేజెస్, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, కోడ్ ఆన్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ దెన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అని చెప్పేసి మనకి ఈ 4 కోడ్స్ గురించి మనకైతే తీసుకురావడం జరిగింది. ఇది మనం ఏంటంటే పాయింట్ వైజ్ అయితే చదువుదామండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ సో వీ విల్ రీడ్ ఇన్ పాయింట్ వైజ్. ఐ హ్యావ్ రిటర్న్ ఫర్ యూ సో దట్ మీకు రివిజన్ పర్పస్కి కూడా ఉపయోగపడే విధంగా మనకి చూడండి. ద ఆథర్ డిస్కస్డ్ ద గవర్నమెంట్స్ లేటెస్ట్ ఇనిషియేటివ్స్ to create a social security framework for the gig and as well as platform workers. ఈ యొక్క గిగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మనకి గవర్నమెంట్ ఏంటి అని అంటే కనుక సోషల్ సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ని అయితే కనుక మనకి తీసుకొస్తున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం అనుకున్నట్టుగా మ్యాండేటింగ్ ద అగ్రిగేటర్స్ to contribute to a fund which will provide benefits like health insurance, accidental insurance and as well as other welfare schemes. అంటే వాళ్ళ అండర్లో వర్క్ చేసేటువంటి గిగ్ వర్కర్స్కి మనం ఏం చేస్తాము అని అంటే గవర్నమెంట్ ఈ విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ని, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ని కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ద నెక్స్ట్ పాయింట్, దిస్ ఆర్టికల్ అడ్రసెస్ the legal gaps that the gig workers face because of due to their classification outside the traditional employment status. ఈ ఆర్టికల్లో మనకి ఇంకేంటి అని అంటే కనుక ఏ ఛాలెంజెస్ వీళ్ళు ఫేస్ చేస్తున్నారు అనేటువంటి ఆస్పెక్ట్స్ని కూడా మనకి కవర్ చేయబడడం అయితే జరిగిందండి. సో కమింగ్ టు ద ఇంపార్టెంట్ పాయింట్స్, కీ పాయింట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ప్రపోజల్. ఇందాక మనం అనుకున్నట్టుగానే ద మినిస్ట్రీ ఆఫ్ లేబర్, సో ద లేబర్ మినిస్ట్రీ వాళ్ళు వీళ్ళని ప్రొటెక్ట్ చేయడం గురించి ఈజ్ డ్రాఫ్టింగ్ ఏ లెజిస్లేషన్ to integrate the gig workers into that of the formal social security system, thereby providing them with the benefits like health insurance and as well as retirement savings. Normally ప్రస్తుతం ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్లో సో వీళ్ళు దే ఆర్ నాట్ కవర్డ్ అండర్ ద ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ అండ్ యాజ్ ఏ రిజల్ట్ వీళ్ళకి ఏమవుతుంది అని అంటే కనుక ఇటువంటి బెనిఫిట్స్ అనేటువంటివి ఏవీ లేకుండా వల్నరబుల్గా మనకి ఏంటి అని అంటే దే ఆర్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్ అండి. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ద గవర్నమెంట్ ఈస్ టేకింగ్ ద స్టెప్స్ టు ప్రొటెక్ట్ దెమ్. Now aggregators, so aggregators అంటే దే కెన్ బి ఎనీథింగ్, లైక్ దే కెన్ బి ఓలా, ఊబర్, ర్యాపిడో, వీళ్ళందరూ కూడా మనం ఏంటి అంటే ట్యాక్సీ అగ్రిగేటర్స్ అని లేదా క్యాబ్ అగ్రిగేటర్స్ అని, సో ఫుడ్ అగ్రిగేటర్స్ అని మనం చెప్పడం జరుగుతుంది. దే విల్ కంట్రిబ్యూట్ 1 to 2% ఆఫ్ దే రెవెన్యూ టు ఏ సోషల్ సెక్యూరిటీ ఫండ్. ఈ సోషల్ సెక్యూరిటీ ఫండ్ మనకి గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది, దానికి వీళ్ళు కంట్రిబ్యూట్ అయితే చేయాలి. సో దేర్ బై ఎన్షూరింగ్ ద ప్రొటెక్షన్స్ సచ్ యాజ్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్. దెన్ నెక్స్ట్ గవర్నమెంట్ ఇంకేం చెప్తోంది అని అంటే డిఫైనింగ్ ద గిగ్ వర్కర్స్. గిగ్ వర్కర్స్ ఆర్ కరెంట్లీ డిఫైన్డ్ అండర్ ద సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020. ఇందాక మనం మాట్లాడుకున్నాం ఏమని 2019-20లో మనకి 4 కోడ్స్ని, లేబర్ కోడ్స్ని గవర్నమెంట్ అయితే తీసుకుని రావడం జరిగింది. లైక్ కోడ్ ఆన్ వేజెస్, కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, కోడ్ ఆన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ కోడ్స్ దట్ వాజ్ బ్రాట్ అప్ బై ద గవర్నమెంట్. బట్ ఈ 4 కోడ్స్లో కన్నా కూడా మనకి అవుట్ ఆఫ్ దెమ్ ఓన్లీ ఇన్ 1 కోడ్ దట్ ఈస్ నోన్ యాజ్ సోషల్ సెక్యూరిటీ కోడ్లో మాత్రమే ఈ యొక్క గిగ్ వర్కర్స్ గురించి మెన్షన్ చేశారు. అంతే తప్ప మిగతా 3 కోడ్స్లో కూడా మనకి మెన్షన్ చెయ్యలేదు అని చెప్పేసి మనకి సో ఇక్కడ మనకు ఆథర్ అయితే చెప్తున్నారండి. సో అదే పాయింట్ ఇక్కడ రాశాను చూడండి. బట్ దే ఆర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద ట్రెడిషనల్ ఎంప్లాయీ రిలేషన్షిప్. Moving forward, ambiguity in the definition of gig workers will result in their exclusion from the benefits that are covered under the formal employment laws. So formal employment laws లో ప్రొవైడ్ చేసేటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క గిగ్ వర్కర్స్ తీసుకోలేకపోతున్నారు. దే ఆర్ నాట్ బీయింగ్ బెనిఫిటెడ్. సో ద సోషల్ సెక్యూరిటీ కోడ్ మిస్క్లాసిఫైడ్ దెమ్ యాజ్ ఇండిపెండెంట్ కాంట్రాక్టర్స్. ప్లీజ్ బీ వెరీ క్లియర్. ఇక్కడ ఈ పాయింట్ చూడండి. 4 కోడ్స్ అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. ఆ 4 కోడ్స్లో ఒక కోడ్ ఏంటి మనకి సోషల్ సెక్యూరిటీ కోడ్. సో సోషల్ సెక్యూరిటీ కోడ్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క గిగ్ వర్కర్స్ని ఇండిపెండెంట్ కాంట్రాక్టర్స్గానే మనకి ఏంటి అని అంటే డిఫైన్ చేశారు తప్ప, క్లాసిఫై చేశారు తప్ప దే డజంట్ కమ్ అండర్ ద ఫార్మల్ ఎంప్లాయీ రిలేషన్షిప్ అండర్లోకి రారు అని చెప్పేసి మనకి ఇక్కడైతే క్లాసిఫై చేయడం జరిగింది. దానివల్ల అర్థం ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఫార్మల్ లాస్ ఏవి కూడా మనకి వీళ్ళకైతే కనుక అప్లై అవ్వవు. thereby limiting their access to the benefits that are enjoyed by that of the regular employees. Now the labor codes.
The article referenced about the 4 new labor codes which are introduced in India between 2019 and as well as 20, which merged the 29 laws into broader categories like indaka manam annam kada, code on wages, code on social security, code on industrial relations and as well as code on occupational safety. ఈ 4 కేటగిరీస్గా మనకైతే కనుక డిఫైన్ చేయబడడం అయితే జరిగిందండి వీళ్ళ ఇదిలో. ద ఓన్లీ రిలవెంట్ కోడ్ for the gig workers is social security code. Out of all these 4 codes, ఓన్లీ మనకి సోషల్ సెక్యూరిటీ కోడ్లో మాత్రమే ఈ యొక్క గిగ్ వర్కర్స్ గురించి అయితే కనుక మెన్షన్ చేయబడడం జరిగింది. బట్ ఈవెన్ అందులో మెన్షన్ చేసినా కూడా స్టిల్ వీళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి ఎడిక్వేట్గా అడ్రస్ అయితే కనుక చేయలేదు అని చెప్పి చెప్తున్నారండి. బట్ ఇట్ డస్ నాట్ ఫుల్లీ అడ్రస్డ్ ద గిగ్ వర్కర్స్ నీడ్స్ యాజ్ దే రిమైన్ అవుట్ సైడ్ ద ఫార్మల్ ఎంప్లాయ్మెంట్ ప్రొటెక్షన్ సచ్ యాజ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ రెగ్యులేషన్స్, ఎనీ డిస్ప్యూట్ రిజల్యూషన్కి సంబంధించి లేకపోతే ఆక్యుపేషనల్ సేఫ్టీ రెగ్యులేషన్స్కి సంబంధించి ఇవేవి కూడా వీళ్ళకి అప్లై అనేటువంటివి అవ్వట్లేదు. సో మేకింగ్ దెమ్ మచ్ మోర్ వల్నరబుల్ అని చెప్పి గవర్నమెంట్ అని చెప్పి ఆథర్ అయితే ఇక్కడ మాట్లాడుతున్నారండి. అండ్ వన్ మోర్, గిగ్ వర్కర్స్ ఇన్స్టిట్యూషనల్ గ్యాప్స్ అనేటువంటివి అయితే కనుక ఉన్నాయి. ఇన్స్టిట్యూషనల్ సోషల్ సెక్యూరిటీ అనేటువంటిది ఒకటి, ఇన్స్టిట్యూషనల్ సోషల్ సెక్యూరిటీ అనేటువంటిది ఒకటి, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అనేటువంటిది 2. అంటే ఈ 2 కూడా డిఫరెంట్ బెనిఫిట్స్ మనకైతే ప్రొవైడ్ చేస్తాయి. సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్, ఓకే, సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్కి సంబంధించినటువంటి బెనిఫిట్స్. దీని గురించి మనం చూసినట్లయితే కనుక గిగ్ వర్కర్స్ ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు ద బెనిఫిట్స్ అండర్ ద లాస్ లైక్ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ యాక్ట్ విచ్ కవర్స్ మ్యాటర్నిటీ బెనిఫిట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పెయిడ్ లీవ్. దెర్ ఈస్ ఎ సిగ్నిఫికెంట్ గ్యాప్ బిట్వీన్ ఇన్స్టిట్యూషనల్ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అండ్ ద బెనిఫిట్స్ దట్ ద గిగ్ వర్కర్స్ ఆర్ రిసీవింగ్. So here the author is recommending that they need to be recognized into the formal employee relationship. అంటే ఇప్పుడు వీళ్ళకంటూ మళ్ళీ డెడికేటెడ్ లెజిస్లేషన్ తీసుకొచ్చే బదులు వీళ్ళను కూడా మనం ఏంటి అని అంటే కనుక ఫార్మల్ సెక్టార్లో ఈ యొక్క అగ్రిగేటర్స్ని, ఈ యొక్క అంటే క్యాబ్ అగ్రిగేటర్స్ని ఎవరినైనా కూడా వాళ్ళని ఎంప్లాయర్గా మనం ట్రీట్ చేసి ఈ యొక్క వీళ్ళని మనం ఈ యొక్క వర్కర్స్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో మన యొక్క పీపుల్ వీళ్ళని మనం ఏంటి అని అంటే కనుక ఎంప్లాయీస్గా డిఫైన్ చేయటం వల్ల మనకి ఏంటి అని అంటే కనుక ద ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్డ్. సో ద కోర్ ఇష్యూ లైస్ ఇన్ రికగ్నైజింగ్ ద గిగ్ వర్కర్స్ యాజ్ ఫార్మల్ ఎంప్లాయీస్ విచ్ వుడ్ గ్రాంట్ దెమ్ ద ఫుల్ బెనిఫిట్ అండ్ ప్రొటెక్షన్ అవైలబుల్ టు ద అదర్ వర్కర్స్ యాజ్ వెల్ అండర్ ద లేబర్ లాస్. దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్, ఒక కేస్ స్టడీని ఆథర్ అయితే తీసుకుంటున్నారండి. తీసుకుని మనకి ఏం చెప్తున్నారంటే యూకేలో ఇదే కేసు ఊబర్కి సంబంధించినటువంటి కేసు. ఊబర్ ఈజ్ అన్ అగ్రిగేటర్, కరెక్ట్, రైట్? ఊబర్లో మనకి ఏంటి అని అంటే కనుక కోర్టు ఇదే విధంగా చెప్పిందనమాట. ఊబర్ కేస్ ఇన్ ద యూకే వేర్ డ్రైవర్స్ వర్ క్లాసిఫైడ్ యాజ్ వర్కర్స్ ఈజ్ హైలైటెడ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఫర్ రికగ్నైజింగ్ ద గిగ్ వర్కర్స్ రైట్ ఇన్ ద అదర్ జ్యూరిస్డిక్షన్స్. సో వీళ్ళను కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఎంప్లాయీస్గా వీళ్ళైతే కనుక డిక్లేర్ చేయబడడం అయితే జరిగింది. సో దీన్ని మనం ఏంటి అని అంటే కనుక సో ద ప్రెసిడెంట్గా మనం అయితే కనుక యూజ్ చేసుకుని గిగ్ వర్కర్స్ యొక్క రైట్స్ని మనం అయితే కనుక వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి మనకు ఆథర్ చెప్తున్నారు. ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ద ఆథర్ ఈజ్ సజెస్టింగ్ దట్ ద ఎంప్లాయ్మెంట్ రిలేషన్షిప్ బిట్వీన్ గిగ్ వర్కర్స్ అండ్ అగ్రిగేటర్స్ షుడ్ బి ఎక్స్ప్లిసిట్లీ డిఫైన్డ్ ఇన్ ద ప్రపోజ్డ్ లాస్. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటి అనేటువంటి దాన్ని ఎక్స్ప్లిసిట్గా మనకైతే కనుక డిఫైన్ చేయాలి. రికగ్నైజ్ అగ్రిగేటర్స్ యాజ్ ఎంప్లాయర్స్ and the giving the gig workers the same state rights and protections as formal employees will be the key. సో ఏ విధంగా మనము ఎంప్లాయర్స్కి మనం ఏంటి అని అంటే కనుక ఈ యొక్క రైట్స్ని మనం అగ్రిగేటర్స్ని మన ఎంప్లాయర్స్ని మనం ఈ యొక్క అగ్రిగేటర్స్ని మనం ఏంటి అని అంటే కనుక ఎంప్లాయర్స్గా ఎప్పుడైతే మనం డిఫైన్ చేస్తామో ఈ యొక్క గిగ్ వర్కర్స్ అందరూ కూడా ఫార్మల్ సెక్టార్లో ఉండే విధంగా వీళ్ళకి కూడా మనకి ఏంటి అని అంటే ఈ యొక్క బెనిఫిట్స్ అనేటువంటివి వస్తాయి అని చెప్పి ఆథర్ అయితే చెప్పడం జరుగుతుందండి. The author emphasized the importance of strengthening the existing labor law enforcement and introducing the sector specific schemes to address the various needs. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ద ఆర్టికల్ కన్క్లూడ్స్ బై స్ట్రెస్సింగ్ దట్ ద మినిస్ట్రీ ఆఫ్ లేబర్స్ ప్రపోజ్డ్ వెల్ఫేర్ బోర్డ్ మోడల్ ఈజ్ ఎ స్టెప్ ఫార్వర్డ్ బట్ ఇట్ మస్ట్ ఎన్ష్యూర్ ద ఫార్మలైజేషన్ ఆఫ్ ద గిగ్ వర్క్ టు ప్రొటెక్ట్ ద వర్కర్స్ ఎఫెక్టివ్లీ, డిఫైనింగ్ ద గిగ్ వర్కర్ అగ్రిగేటర్ రిలేషన్షిప్ ఎక్స్ప్లిసిట్లీ అండ్ అడాప్టింగ్ ద ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్ లైక్ ద యూకే ఊబర్ కేస్ విల్ బి క్రిటికల్ ఇన్ అచీవింగ్ ద కాంప్రిహెన్సివ్ లేబర్ ప్రొటెక్షన్స్. సో ఓవరాల్గా
మనకి యూకే యొక్క ఎగ్జాంపుల్ని కూడా మనకి ఏంటంటే కోట్ చేస్తూ ఏం చెప్తున్నారు అంటే, అదేవిధంగా మన కంట్రీలో కూడా వీళ్ళకంటూ ఇప్పుడు డెడికేటెడ్ లెజిస్లేషన్ని మళ్ళీ తీసుకుని వచ్చే బదులు ఎగ్జిస్టింగ్ లేబర్ కోడ్స్ని స్ట్రెంగ్తన్ చేసి ఈ గిగ్ వర్కర్స్ని కూడా మనం ఏంటి అని అంటే మిగతా కోడ్స్లో కూడా యాడ్ చేసి వీళ్ళను కూడా ఫార్మల్ ఎంప్లాయీస్గానే, అలాగే అగ్రిగేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎంప్లాయర్స్గాను మనం క్లాసిఫై చేయటం వల్ల మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళందరికీ కావాల్సినటువంటి ప్రొటెక్షన్, బీట్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్, నార్మల్ ఫార్మల్ ఎంప్లాయీస్కి ఏ విధమైనటువంటి ప్రొటెక్షన్ అంతా ఉంటుందో అదేవిధంగా వీళ్ళకు కూడా ఉంటుంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఆథర్ అయితే మనకి తన యొక్క వ్యూస్ని ఎక్స్ప్రెస్ చేయడం అయితే జరుగుతుందండి. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏంటి అని అంటే కనుక ద ప్రొటెక్షన్ ఆఫ్ గిగ్ వర్కర్స్ ఆర్ ద ప్లాట్ఫామ్ వర్కర్స్ అండ్ ద వల్నరబిలిటీస్, వీళ్ళు ఫేస్ చేసేటువంటి వల్నరబిలిటీస్ ఏంటి, సో ఏ విధంగా మనకి ఈ యొక్క ప్లాట్ఫామ్ అగ్రిగేటర్స్ వీళ్ళని ఏ విధంగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, వీళ్ళ రైట్స్ ఏ విధంగా వైలేట్ అవుతున్నాయి, సో వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ అనేటువంటిది మీరైతే కనుక స్టడీ చేయాలి. క్లియర్, రైట్? దిస్ వాజ్ ద సెకండ్ ఇంపార్టెంట్ ఎడిటో ఆర్టికల్ అండి, మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్. లెట్ us మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. Moving to the next one. So friends, before going to the next one, there was a small announcement from our LTX classes, NCERT sir. So the foundation for our preparation and we are launching the NCERT foundation course, వేర్ యాజ్ పార్ట్ ఆఫ్ దివాళీ సెలబ్రేషన్స్ మీకు 5,000 రూపీస్ అయితే కనుక మనం ఛార్జ్ చేస్తున్నాము. బట్ యూ విల్ బీ గెటింగ్ ఎట్ జస్ట్ 4,000 రూపీస్ ఓన్లీ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే వస్తుంది. 31st October ఈజ్ ద లాస్ట్ డేట్. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. సో సిమిలర్లీ మనకి జిఎస్ ఆఫ్లైన్ కోర్సెస్ కూడా మనం వైజాగ్లో అయితే లాంచ్ చేయడం అయితే జరిగిందండి. వేర్ జిఎస్ ప్లస్ CSAT మీకు ఏంటి అని అంటే కనుక 30,000కి అవైలబుల్గా ఉంటుంది. గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి 25,000, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేవాళ్ళకి కేవలం 20,000 రూపాయలకి మీకు అయితే అందుబాటులో ఉంటుందన్నమాట. అండ్ ద అనదర్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటి అంటే యూ హ్యావ్ ద ఫ్రీ డెమో ఫర్ 3 days యాజ్ వెల్. యూ కెన్ కమ్ అండ్ విజిట్ ద ఇన్స్టిట్యూట్, యూ కెన్ అటెండ్ ద క్లాసెస్ ఫర్ 3 days టు టెస్ట్ ద క్వాలిటీ ఆఫ్ ద ఫ్యాకల్టీ. యూ కెన్ సీ ద వే హౌ వీ టీచ్. అండ్ ఇది కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక వస్తుంది. 31st October వరకు మాత్రమే వ్యాలిడ్. లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. బ్యాంక్స్ మస్ట్ రైడ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిగ్ టెక్ అడ్వాంటేజెస్, నాట్ ద అదర్ వే రౌండ్ అని చెప్పేసి మనకి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అయితే చెప్తున్నారండి. ఈ రోజున మనకి ఏంటి అని అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి బ్యాంకింగ్ సెక్టార్కి సో ఇట్ కెన్ బ్రింగ్ ద ఇమ్మెన్స్ బెనిఫిట్స్. బట్ హవెవర్ ఇక్కడ ఏంటి అని అంటే కనుక సో ద బ్యాంక్స్ షుడ్ నాట్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ దెమ్. సో మనకి ఏంటి అని అంటే కనుక ఆ యొక్క అల్గారిథమ్స్ మీదన అవి చెప్పేటువంటి డెసిషన్స్ మీదన కంప్లీట్లీ మనం డిపెండ్ అయిపోవడం అనేటువంటిది చెయ్యకూడదు. సో వీ షుడ్ హ్యావ్ ఏ ఫ్రేమ్వర్క్, వీ షుడ్ హ్యావ్ ఏ మనకి ఏంటి అని అంటే కనుక ఎడిక్వేట్ రిస్క్ మిటిగేషన్ మెజర్స్ అనేటువంటివి మనం అయితే కనుక ప్లేస్ చేసుకోవాలి. బికాజ్ ఎందుకనంటే ఈ యొక్క టెక్నాలజీస్ అనేటువంటివి ఓన్లీ కొంతమంది ప్లేయర్స్ మాత్రమే మార్కెట్లో డామినేట్ అయితే చేస్తున్నారు. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఎప్పుడైతే మనకి మొనోపలైజ్ అయ్యి ఎప్పుడైనా డిస్రప్ట్ అయినట్లయితే కనుక మరి ఇప్పుడు దాకా డిపెండ్ అయిన బ్యాంకింగ్ సెక్టార్ యొక్క మనకి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఏంటి అని అంటే కనుక ఇట్స్ నాట్ దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ సో షుడ్ గైడ్ us, వీ షుడ్ టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్, బ్యాంక్స్ షుడ్ లీడ్ ద వే, అంతే తప్ప మనం వాటి మీద ఆధారపడిపోవడం కాదు అని చెప్పేసి మనకి ఈ యొక్క శక్తికాంత్ దాస్ మనకి ఆర్బీఐ గవర్నర్ అయితే కనుక చెప్తున్నారండి. లెట్ us రీడ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ దిస్. సో ఈ యొక్క ఇది మీరు చూసినట్లయితే కనుక ఎస్ అండి. సో లెట్స్ మూవ్ టు ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. I think because of due to some technical issue while loading the PDF, so the font was little changed, but while we uploading to the app మీకు ఏంటి అంటే కనుక మంచి ఫాంట్ తోటే మీకు అయితే కనుక అప్లోడ్ అయితే కనుక చేస్తాను. సో ఓకే, సో లెట్ us continue the discussion. RBI Governor Shaktikant Das during a conference emphasized that banks should leverage the advantages of artificial intelligence and big tech, but they cautioned against becoming over reliant on them because it even poses ద ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిస్క్స్ యాజ్ వెల్. మనకి బ్యాంకింగ్ సెక్టార్కి ఫైనాన్షియల్ సెక్టార్కి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క టెక్నాలజీస్ మీదన హెవీలీ డిపెండెంట్ అయిపోతే కనుక పర్టికులర్లీ ఫర్ డెసిషన్ మేకింగ్కి సంబంధించి మనకి ఏంటి అని అంటే దే విల్ హ్యావ్ ఏ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేటువంటిది ఉండి మన యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేటువంటిది రిస్క్స్ అనేటువంటివి ఇంక్రీజ్ అయితే అవుతాయి అని చెప్పేసి మనకి సో హీఈస్ బేసికల్లీ కాషనింగ్ అండి కన్సర్న్ ఓవర్ రిలయన్స్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో హీ వార్న్డ్ దట్ ఇంక్రీజింగ్ ద
reliance on artificial intelligence and as well as the machine learning by the banks could lead to the financial stability risks. So banks must use the advantages of the big tech. ఈ యొక్క టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో సో వీటి యొక్క అడ్వాంటేజెస్ని అయితే కనుక యూజ్ చేసుకోవాలి. బట్ అట్ ద సేమ్ టైమ్ దే షుడ్ నాట్ అలౌ దీస్ టెక్నాలజీస్ టు డామినేట్ దేర్ డెసిషన్ మేకింగ్. వీళ్ళ యొక్క డెసిషన్ మేకింగ్ని మనకి ఏంటి అని అంటే కనుక డామినేట్ చేసే విధంగా, అంటే ఇవే లీడ్ చేసే విధంగా మీకు ఉండకూడదు అని చెప్పేసి మనకి చెప్తున్నారనమాట. సో హీ స్ట్రెస్డ్ దట్ స్మాల్ నెంబర్ ఆఫ్ టెక్ ప్రొవైడర్స్ ఆర్ డామినేటింగ్ ద మార్కెట్ మైట్ రిజల్ట్ ఇన్ ద సిస్టమేటిక్ రిస్క్స్. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ సమ్ కంపెనీస్ లైక్ మైక్రోసాఫ్ట్ కానివ్వండి, లేకపోతే ఓపెన్ ఏఐ, ఇలా కొన్ని కంపెనీస్ మాత్రమే, గూగుల్, ఈ కొన్ని కంపెనీస్ మాత్రమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క స్పేస్ని అయితే కనుక మనకి డామినేట్ అయితే చేస్తున్నాయి ఈ రోజున. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనము ఓవర్ రిలయింగ్ ఆన్ దీస్ పర్టికులర్ సో విల్ డెఫినెట్లీ బీ ఇంక్రీజ్ ద అవర్ సిస్టమిక్ రిస్క్స్ అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుంది. ఫెయిల్యూర్స్ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ డిస్రప్షన్స్ ఇన్ దీస్ టెక్ సిస్టమ్స్ కుడ్ క్యాస్కేడ్ అక్రాస్ ద ఎంటైర్ ఫైనాన్షియల్ సెక్టర్. సిన్స్ ఎప్పుడైతే బ్యాంక్స్ వీటి మీద ఓవర్ రిలయంట్ అయిపోతాయో, వెన్ ఎవర్ దేర్ వర్ ఎనీ ఫెయిల్యూర్స్ ఆర్ డిస్రప్షన్స్, సో దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటి అంటే కనుక మూవింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వల్నరబిలిటీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సైబర్ సెక్యూరిటీ రిస్క్స్ అండి. With the growing usage of artificial intelligence, new vulnerabilities have emerged. For example, susceptibility to cyber attacks అనేటువంటివి ఇంక్రీజ్ అవుతున్నాయి. డేటా బ్రీచ్ అనేటువంటిది జరుగుతుంది, మనకి డేటా ఈజ్ బీయింగ్ స్టోలెన్. సో ఈ యొక్క డేటా బ్రీచెస్ అనేటువంటివి జరుగుతున్నాయి. మరి ఇలాంటి ఇంక్రీజ్డ్ వల్నరబిలిటీ కాంటెక్స్ట్లో వీటి మీద మనం అంతలా డిపెండ్ అవ్వడం అనేటువంటిది కరెక్ట్ కాదు అని చెప్పేసి మనకి ఇక్కడ మనకి శక్తికాంత్ దాస్ అయితే చెప్తున్నారండి. ఏఐస్ ఒపాసిటీ విల్ మేక్ ఇట్ డిఫికల్ట్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ టు ఆడిట్ or interpret the algorithms, increasing the risk of unpredictable market consequences. So okay, so the next important point ఏంటంటే banks must lead, they should not follow. Financial institutions must put in place adequate risk mitigation measures and ensure that so they ride on the advantages of AI and as well as the big tech, not vice versa. So opposite అనేటువంటి జరగకూడదు. They should take the advantages of AI and as well as big tech. So but that doesn't mean that they need to be dominated by these things. Dominate అయితే కనుక అవ్వకూడదు బ్యాంకింగ్ సెక్టార్ని particularly. He also urged the banks to remain vigilant in the social media space and strengthen their liquidity buffers-ని కూడా సో స్ట్రెంగ్తన్ చేసుకోమని చెప్పేసి మనకి సో హీ ఈజ్ అడ్వైజింగ్ ఆల్ ద బ్యాంక్స్, ద ఫైనాన్షియల్ సెక్టార్కి ఓవరాల్గా మనకి సో అంటే అడ్వాంటేజెస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనేటువంటిది వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అయితే కనుక ద వల్నరబిలిటీస్ అండ్ ఓవర్ రిలయంట్ ఆన్ దీస్ టెక్నాలజీస్ అండ్ ద ఇంక్రీజ్డ్ రిస్క్స్ అనేటువంటిది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అండి. సో దేర్ ఫార్ యూ నీడ్ టు లుక్ ఇన్ టు both the sides of the coin, you need to be aware of advantages and also you need to be aware of risks. Therefore you should have a balanced approach అనేటువంటిది మనం ఉండాలి. the ultimate decision making అనేటువంటిది హ్యూమన్ తీసుకోవాలి తప్ప ఇట్ షుడ్ నాట్ బి కంప్లీట్లీ ఒక అల్గారిథం రన్ అవుతున్నటువంటి ఒక అల్గారిథం అయితే కనుక తీసుకోకూడదు. బికాజ్ ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఇంటర్ప్రెట్ ఈవెన్ ద అల్గారిథం. అంటే అల్గారిథం మనకి ఎందుకు రీజనింగ్ అలా చేసింది అనేటువంటి దాన్ని మనం ఇంటర్ప్రెట్ చేయడము అనేటువంటిది కూడా మనకి సో చాలా కష్టతరం అవుతుంది అని చెప్పి మనకి ఆర్బీఐ గవర్నర్ అయితే చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి, పర్టికులర్లీ బ్యాంకింగ్ సెక్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ రిస్క్స్ అసోసియేటెడ్ విత్ ద సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మెషిన్ లెర్నింగ్ అనేటువంటిది మనం చూడాలి. సో మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, attacks against the UN peacekeepers may be the war crimes, Guterres warns the Israel. So moving to the next important article, attacks against the United Nations peacekeepers may be considered as war crimes, Guterres warns Israel. సో మనకి ఇక్కడ ఏంటి అని అంటే కనుక నౌ ద కాన్ఫ్లిక్ట్ ఈస్ బిట్వీన్ ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ లెబనాన్ మధ్యన కాన్ఫ్లిక్ట్ అయితే జరుగుతోంది అనేటువంటి విషయం మీకు ఆల్రెడీ తెలుసండి. సో ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ లెబనాన్ అనమాట. Israel and as well as Lebanon. In Lebanon there was a militant group known as హెజబొల్లా అనేటువంటి మిలిటెంట్ గ్రూప్ అయితే కనుక ఉంది మనకి. అయితే రీసెంట్గా మనకి యూఎన్ పీస్ కీపర్స్కి మనకి అటాక్ అయితే కనుక జరిగింది. వేర్ నౌ యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఈస్ రెస్పాండింగ్ దట్ అటాకింగ్ ద యూఎన్ పీస్ కీపర్స్ ఈజ్ సంథింగ్ విచ్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ వార్ క్రైమ్స్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక మన యొక్క సెక్రటరీ జనరల్ ఇజ్రాయిల్ని అయితే కనుక వార్న్ చేస్తున్నారు. లెట్ us రీడ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అసోసియేటెడ్ విత్ దిస్. మనకి దీనికి సంబంధించి
amid increasing tensions in this Lebanon, attacks on UN peacekeepers like from the UN interim force in Lebanon అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక దిస్ ఈస్ ద పీస్ కీపింగ్ ఫోర్స్ అండి దట్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద మనకి ఏంటి అని అంటే ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద లెబనాన్ మధ్యన ఉన్నటువంటి ఈ యొక్క పీస్ కీపింగ్ ఫోర్స్ దే హ్యావ్ రైజ్డ్ ద సీరియస్ కన్సర్న్స్. UN Secretary General Antonio Guterres cautioned that these attacks may breach the international law and constitute the war crimes. So because these పీస్ కీపర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు దీస్ ఆర్ న్యూట్రల్ అనమాట, దే ఆర్ ఇంపార్షియల్ టు, వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఏ పార్టీ వైపుకి వీళ్ళు ఏంటి అని అంటే కనుక యాక్ట్ చేయడం జరగదు. అండ్ అలాగనే ఓన్లీ ఇన్ సెల్ఫ్ డిఫెన్స్ ఓన్లీ మాత్రమే వీళ్ళు ఏంటి అని అంటే కనుక ఫోర్స్ని ఉపయోగించగలరండి. అంతే తప్ప వీళ్ళు ఏంటి అని అంటే కనుక దే కెనాట్ యూజ్ ద ఫోర్స్. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ మరి ఇలాంటి పీపుల్ని హూ ఆర్ డూయింగ్ ద పీస్ కీపింగ్ ఆపరేషన్స్, హూ ఆర్ పర్ఫార్మింగ్ ద హ్యూమానిటేరియన్ ఆపరేషన్స్, ఎయిడ్ అది ప్రొవైడ్ చేస్తున్నటువంటి వాళ్ళ మీద మనం అటాక్ అనేటువంటిది క్యారీ అవుట్ చేయడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. అండ్ ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ వైలేషన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ లా అని చెప్పేసి మనకి సెక్రటరీ జనరల్ అయితే కనుక మనకి చెప్పడం జరుగుతుంది. UN సెక్రటరీ జనరల్స్ వార్నింగ్. Antonio Guterres has emphasized that peacekeepers must be protected under international law and warned that any attack on them may be constituted as a war crime. So he highlighted there is a need to ensure the safety of UN personnel and as well as property at all times. So whatever may be the personnel, whoever may be the personnel and whatever may be the property of the United Nations should be protected at all the times అన్నమాట. whatever may be the circumstance మనం ఏంటి అని అంటే కనుక వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత అండర్ ఇంటర్నేషనల్ లా it is binding upon, it is obliged upon every country, reiterating that so these facilities should not be targeted అని చెప్పేసి మనకైతే చెప్పడం జరుగుతుందండి. సో మనకి ఏంటి అని అంటే కనుక J. Austin, US Secretary of Defense, in a conversation with Israeli Defense Minister, so reaffirmed the US commitment to the Israel's security. So now here మనం నిన్న ఆర్టికల్లో కూడా మనం మాట్లాడడం జరిగింది ఏమని, లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ థాడ్ అనేటువంటి డిఫెన్స్ సిస్టమ్ని కూడా మనకి ఎవరికి ఇస్తున్నారు, ఇజ్రాయెల్కి మనకి డిప్లాయ్ చేయడం జరుగుతుంది. థాడ్ అంటే టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ అని అర్థం అనమాట. దిస్ ఈస్ బేసికల్లీ ఏ డిఫెన్స్ సిస్టమ్ దట్ ఈస్ బీయింగ్ ప్రొవైడెడ్ బై ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇన్ సపోర్ట్ ఆఫ్ ద ఇజ్రాయెల్. He also emphasized the importance of shifting from the military operations to diplomatic solutions in Lebanon at the earliest opportunity. So instead of military operations, so the dialogue and as well as the diplomatic solutions ద్వారా మనం ఏంటి అని అంటే కనుక సో వీ హ్యావ్ టు సెటిల్ దిస్ పర్టికులర్ ఇష్యూ అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. UNIFL peacekeepers have remained operational despite being caught in the recent attacks with injuries to their personnel reported. అంటే ఈవెన్ దో దెర్ ఆర్ దీస్ అటాక్స్, ఈవెన్ దో దీస్ పర్సనల్ ఆర్ బీయింగ్ ఇంజూర్డ్, మనకి ఏంటి అని అంటే ఈ దీని యొక్క పీస్ కీపర్స్ ఎవరైతే ఉన్నారో సో దే స్టిల్ ఆర్ రిమైన్డ్ ఆపరేషనల్ అండి. అండ్ ఈవెన్ ఇండియా ఈజ్ ఆల్సో ఏ సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూటర్ టు ద పీస్ కీపింగ్ మిషన్స్ అనమాట. సో మనం ఏంటి అని అంటే కనుక ఈవెన్ సుదాన్కి సంబంధించినటువంటి పీస్ కీపింగ్ ఆపరేషన్స్ కానివ్వండి ఇవన్నిటిలోని కూడా ఏంటి అని అంటే కనుక సో ఇండియా ఈజ్ స్ట్రాంగ్ సపోర్టర్ యాజ్ వెల్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇంటర్నేషనల్ లా ఈజ్ సంథింగ్ వేర్ ఎవ్రీ కంట్రీ హ్యాస్ టు, సో international law is something which need to be protected by that of the every country. So in this context మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళ మీద మనకి ఈ అటాక్స్ అనేటువంటివి ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ అన్యాక్సెప్టబుల్ అనేటువంటి పాయింట్ మనకైతే కనుక అర్థం కావాలి. అండ్ దే కంటిన్యూ టు ఫ్లై ద UN flag at its posts, symbolizing the mission's ongoing commitment to the peacekeeping in this particular region. So since because of due to some technical issue మనకి ఫాంట్ అంతా కూడా కంప్లీట్లీ మిస్ప్లేస్ అయ్యిందండి. సో ఐల్ ఎన్ష్యూర్ దట్ ఐల్ అప్లోడ్ ద ప్రాపర్ ఫాంట్ డాక్యుమెంట్ మీకు అయితే కనుక యాప్లో అప్లోడ్ చేస్తాను. సో దట్ యూ కెన్ కన్వీనియంట్లీ రీడ్ దట్ పర్టికులర్ డాక్యుమెంట్. ఎస్, సో సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. లెట్స్ మూవ్ టు దట్ ఆఫ్ ద నెక్స్ట్ ఆర్టికల్. Trio wins the economic Nobel for work on wealth inequality అని చెప్పేసి మనకైతే కనుక ఆర్టికల్ అయితే కనుక పబ్లిష్ అయిందండి. నోబెల్ ప్రైజెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈవెన్ మనకి UPSCలో కూడా నోబెల్ ప్రైజెస్ గురించి అడిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఫిజిక్స్కి సంబంధించి, కెమిస్ట్రీకి సంబంధించి, ఫిజియాలజీ అండ్ మెడిసిన్, అండ్ దెన్ అట్ ద సేమ్ టైం పీస్కి సంబంధించి, లిటరేచర్కి సంబంధించి ప్రైజెస్ అనేటువంటివన్నీ కూడా కన్ఫర్ అయితే చేశారు. నవ్ సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ఎకనామిక్స్కి సంబంధించి మీరు అర్థం చేసుకోవాల్సిన
గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే కనుక దిస్ ఈజ్ నాట్ ఒరిజినల్లీ పార్ట్ ఆఫ్ ద నోబెల్ ప్రైజెస్ అండి. దిస్ ఈజ్ సంథింగ్ విచ్ విల్ బీ గివెన్ బై ద మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ స్వీడన్, స్వర్గీస్ రిక్స్ బ్యాంక్ అని చెప్పేసి మనకైతే కనుక ఉంటుంది. వాళ్ళైతే కనుక మనకి ఈ యొక్క ప్రైజ్ని ఎకనామిక్స్ని మనకి ఇంట్రడ్యూస్ అయితే చేశారు. అయితే ఈ యొక్క ఎకనామిక్ ప్రైజ్ వచ్చేసి మనకి 3 పీపుల్కి అయితే కనుక కన్ఫర్ చేశారు. యుఎస్ యొక్క 3 రీసెర్చర్స్కి మనకి ఈ యొక్క ప్రైజ్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. వేర్ దే వర్క్డ్ ఆన్ సంథింగ్ కాల్డ్ యాజ్ వెల్త్ ఇన్ఈక్వాలిటీ గురించి మనకైతే కనుక వీళ్ళు వర్క్ అయితే చేయడం జరిగిందండి. సో లెట్ us read the important points. The Nobel Prize in Economics for 2024 was awarded to the Daron Simon Johnson and as well as James Robinson for their research on the wealth inequality, highlighting the impact of political and economic institutions on income disparities between the nations. So here they have studied the relationship between మనకి ఏంటి అని అంటే కనుక సో 3 important things మనం చూద్దాము. That this trio people examined the relationship between political and economic systems, particularly those introduced by the European colonizers, and how these influence the సొసైటల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రాస్పెరిటీ. అంటే ఏ విధంగా ఒక పర్టికులర్ కంట్రీలో ఉన్నటువంటి లీగల్ ఫ్రేమ్వర్క్స్ లేకపోతే ఒక కంట్రీలో ఉండేటువంటి పొలిటికల్ సిస్టమ్స్ ఆ కంట్రీ యొక్క ఎకనామిక్ గ్రోత్ని, ఆ కంట్రీ యొక్క ప్రాస్పెరిటీని మనకి ఏ విధంగా అయితే కనుక ఎఫెక్ట్ చేస్తుంది అనేటువంటి దాని మీద ఆ యొక్క రిలేషన్షిప్ అయితే కనుక వీళ్ళు స్టడీ చేయడం జరిగింది. సో దేర్ వర్క్ అడ్రసెస్ వన్ ఆఫ్ ద క్రిటికల్ ఛాలెంజెస్ ఆఫ్ ద టైమ్, దట్ ఈస్ రెడ్యూసింగ్ ద ఇన్కమ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద కంట్రీస్. ఈ రోజున మనం చూసుకున్నట్లయితే కనుక సో దేర్ ఈస్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ గ్యాప్ బిట్వీన్ ద డెవలప్డ్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్, పర్టికులర్లీ ఆన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇన్కమ్ లెవెల్స్ మనం చూసుకున్నట్లయితే కనుక దేర్ వాజ్ ఎ హ్యూజ్ డిఫరెన్స్ అండి. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. అట్ వన్ సైడ్ వీ హ్యావ్ ద కంట్రీస్ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యూకే, సో వేర్ ఈవెన్ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ని వాటి మీద అడ్వాన్స్డ్ రీసెర్చ్ చేసేటువంటి కంట్రీస్ ఒక పక్కన ఉన్నాయి. ఇంకొక పక్కన మనకి ఏంటి అని అంటే కనుక కంట్రీస్ లైక్ సొమాలియా, సుదాన్, వేర్ దెర్ ఈజ్ ఈవెన్ ఏ స్ట్రాంగ్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ. సో ద బేసిక్ నెసెసిటీ ఏమైనటువంటి ఫుడ్ని కూడా మనకి ఏంటి అని అంటే కనుక ఆ యొక్క బేసిక్ ఇదిని ప్రొవైడ్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీలో ఆ పొజిషన్లో అయితే కనుక కంట్రీస్ అయితే కనుక లేవు. సో దెర్ ఇస్ ఎ స్టార్క్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ అనేటువంటిది చాలా హ్యూజ్గా మనకైతే కనుక ఉంది అని చెప్పేసి. అయితే ద రిలేషన్షిప్ బిట్వీన్, యాజ్ ఐ సెడ్, ద రిలేషన్షిప్ బిట్వీన్ సో దోస్ పొలిటికల్ సిస్టమ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ దేర్ లీగల్ ఫ్రేమ్వర్క్స్ అండ్ వాళ్ళ యొక్క ఎకనామిక్ గ్రోత్కి సంబంధించినటువంటి సో రీసెర్చ్ని మనకైతే కనుక చెప్పడం జరిగింది. చూడండి, దిస్ రీసెర్చ్ హైలైట్స్ ద రోల్ ఆఫ్ political and economic institutions in explaining the why some nations prosper while others do not. అంటే ఆ కంట్రీలో ఉన్నటువంటి పొలిటికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటివి మనకి ఏంటి అని అంటే కనుక సో వెదర్ దట్ పర్టికులర్ కంట్రీ యొక్క ఎకనామిక్ గ్రోత్ అనేటువంటిది బాగుంటుందా లేకపోతే కనుక ఆర్ దే బ్యాక్వర్డ్ అనేటువంటిది చెప్పడానికి అయితే కనుక వీలు పెడుతుంది. దే డెమాన్స్ట్రేటెడ్ దట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సొసైటల్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఎన్హాన్సింగ్ ద ఎకనామిక్ గ్రోత్. సో ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి. సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ ఇంక్రీజింగ్ ద ఎకనామిక్ గ్రోత్. సో అయితే మనకి ఏంటి అని అంటే కనుక సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ డారాన్ మాట్లాడుతూ మనకి ఏం చెప్తున్నారు అని అంటే కనుక ఒక పర్టికులర్ కంట్రీలో ఎకనామిక్ గ్రోత్ అనేటువంటిది మనం ఎన్హాన్స్ చేయాలి అని అంటే కనుక ద డెమోక్రసీ ఈజ్ సంథింగ్. అంటే ఆ కంట్రీలో మనకి ఏంటి అని అంటే కనుక ఈ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ ఉండటం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే కనుక సో దే కెన్ సీ ద మోర్ ఎకనామిక్ గ్రోత్ అని చెప్పేసి మనకి హైలైట్ చేస్తున్నారనమాట. సో హీ హైలైటెడ్ దట్ కంట్రీస్ దట్ ఆర్ ట్రాన్సిషనింగ్ ఫ్రమ్ నాన్ డెమోక్రటిక్ రెజైమ్స్ టెండ్ టు గ్రో ఫాస్టర్. ఏ కంట్రీస్ అయితే మనకి నాన్ డెమోక్రటిక్ నుంచి మనకి ఏంటి అని అంటే ట్రాన్సిషన్ అవుతాయో ఆ యొక్క అలాంటి దేశాలు ఖచ్చితంగా మనకి ఏంటి అని అంటే కనుక సో దే గ్రో ఫాస్టర్ అనేటువంటి దాన్ని మనకి చెప్పడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పీపుల్. మనకి ఒకళ్ళు వచ్చేసి మనకి ఎంఐటి నుంచి ఇద్దరు, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక యూనివర్సిటీ ఆఫ్ చికాగో నుంచి అయితే కనుక సో ద అదర్ ఇంపార్టెంట్ పర్సన్ అండి మనకి. ఓకే, సో దీ యొక్క 3 మెంబర్స్ కూడా అంటే ఆ పలానా దేశంలో ఉన్నటువంటి పొలిటికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ ఇన్స్టిట్యూషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అక్కడ లీగల్ ఫ్రేమ్వర్క్స్ ఏ విధంగా ఉన్నాయి అన్న దాన్ని ఆధారంగా చేసుకుని వెదర్ దట్ పర్టికులర్ కంట్రీ విల్ ప్రాస్పర్ ఇట్ ఆర్ నాట్. సో అంటే ప్రాస్పర్ అవుతుందా అంటే ముందుకు వెళ్తుందా లేకపోతే కనుక ఇంకా బ్యాక్వర్డ్గానే ఉండిపోతుందా అనేటువంటి కాన్సెప్ట్ని అయితే ఒకటి చెప్తున్నారు. అండ్ అలాగే ఇంకొక కమెంట్ ఏం చేస్తున్నారు అని అంటే కనుక దోస్ కంట్రీస్ విచ్ ట్రాన్సిషన్ ఫ్రమ్ ద నాన్ డెమోక్రటిక్ రెజైమ్స్ నుంచి మనకి ఏంటి అని అంటే ట్రాన్సిషన్ అయ్యేటువంటి దేశాలు, పర్టికులర్లీ డెమోక్రసీకి ట్రాన్సిషన్ అయ్యేటువంటి దేశాల్లో మనం ఈ యొక్క ఎకనామిక్
ఎకనామిక్ గ్రోత్ అనేటువంటి దాన్ని ఇంకా ఎక్కువగా మనం అయితే కనుక చూడొచ్చు అని చెప్పి ఆ యొక్క రిలేషన్షిప్ని వీళ్ళైతే కనుక ఎస్టాబ్లిష్ చేశారు. సో ఫర్ దేర్ ద డీప్ అండర్స్టాండింగ్ ఓవర్ దిస్ పర్టికులర్ టాపిక్ మనకి ఏంటి అని అంటే వీళ్ళకి బికాస్ ఆఫ్ దేర్ గ్రౌండ్ బ్రేకింగ్ రీసెర్చ్ సో మనకి ఏంటి అని అంటే కనుక వీళ్ళకి నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ అయితే కనుక కన్ఫర్ చేయడం అయితే జరిగింది 3 పీపుల్కి అండి. సో దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఆర్టికల్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఎస్ అండి, మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. ఎస్ ఎస్ అండి. సో క్వశ్చన్ ఫర్ టుడే, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BIS comes under which ministry? A. Ministry of Home Affairs, B. Ministry of Consumer Affairs, C. Ministry of Agriculture, and as well as D. None of the above. So if you know the answer, please do comment your answer and at the same time if you have liked the video, please do like it, and at the same time దీనికి సంబంధించినటువంటి అప్డేటెడ్ నోట్స్ నేను మీకు అయితే కనుక యాప్లో నేనైతే కనుక అప్లోడ్ చేస్తానండి. సో దట్ మీకు ఏంటి అంటే ఆ ఫాంట్ టెక్నికల్ ఇష్యూ అనేటువంటిది ఉండదు. సో బై మిస్టేక్ మనకి ఫాంట్ ఇష్యూ అయితే కనుక వచ్చింది ఇక్కడ ఫర్ ద లాస్ట్ 2 articles. So okay, we will correct it and we'll upload the clean notes. Yes friends, so that's it for today. Let's meet again tomorrow and until then, happy learning, all the best, bye bye.